ఎక్కడెక్కడ ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు రాయలసీమలో 40 థియేటర్లు మేడం. హ్మ్. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బళ్ళారిలో హ్మ్. 40 థియేటర్లు అవుతుంది. గట్టిగా అవుతుంది. పెద్ద హీరోకి అయినట్టు అవుతుంది. హ్మ్. సీడెడ్ రైట్స్ అమ్మడబోయాయి నాయి. ఓకే. డెబ్యూటీ హీరోది ఎవరు కొనరు. నాయి ఆ! కొన్నారు. డెబ్యూ. కొన్నారు నావి. అండ్ ఆంధ్ర, తెలంగాణలో ఒక 120, 150 థియేటర్స్ మొత్తం 200 వరకు పోతుంది. ఓన్ రిలీజ్ వెళ్తున్నాం ఆంధ్ర, తెలంగాణ. సీడెడ్ హుహు. అయితే సేల్ అయింది. అంటే ఎన్ని రోజులకి ఎలా బుక్ చేసుకున్నారు? ఫస్ట్ 3 డేస్‌కి కట్టాం మేడం. హ్మ్. ఆ 3 డేస్ రిజల్ట్ బట్టి కొన్ని థియేటర్లు తగ్గొచ్చు. హ్మ్. బాగుంటే గనక ఇంకో 400 థియేటర్లు కూడా అవుతాయి. పెరగొచ్చు కూడా. 1 వీక్ కూడా పెరగొచ్చు. 20 డేస్ కూడా పెరగొచ్చు అట్లా. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టారు? ఎన్ని రోజులు పట్టింది సినిమా కంప్లీట్ అవ్వడానికి? 16 నెలలు. 16 నెలల్లో 23 రోజులు షూట్ చేశాం సినిమాని. హ్మ్. 23 రోజులు, హ్మ్. 2 రోజులు గ్యాపు, హ్మ్. 3 రోజులు గ్యాపు, 5 రోజులు గ్యాపు. అలా షూట్ చేశాము 16 రోజులు, 23 రోజులు. హ్మ్. ప్రతిరోజు 2 కెమెరాలు. హ్మ్. 16 నెలలు షూట్ చేశాము. హ్మ్. సినిమా అయిపోయింది ఫస్ట్ కాపీ. తర్వాత ఈ షూటింగ్ చేసే సమయంలో మా హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయింది. అయ్యో! ఆ! అంటే పెళ్లైన తర్వాత కూరగాయలు తీసుకొని రావాలి. భార్యాభర్త రొమాంటిక్ షాట్స్ ఉంటాయి. అది తీసుకొచ్చేటప్పుడు బైక్‌లో తన చీర కొంగు బైక్ చుట్టుకొని హ్మ్. తనిట్లా కింద పడిందనమాట. కింద పడితే నిజంగానే పడిందా? నిజంగా పడింది. అయితే తనకి ఇక్కడ రాయి కుచ్చుకొని గాయమంతా రక్తమంతా శారీ మీద అంతా పడింది. పాపం. నాకున్న డబ్బు మొత్తం నేను ఆహ్, సినిమాకి పెడుతున్నా. నా దగ్గర కారు గూడా లేదు. ఒక 7 కిలోమీటర్స్‌లో హాస్పిటల్ ఉంది. హ్మ్. తనను తీసుకొని ఎళ్తుంటే తనంటుంది, హ్మ్. "నన్ను తీసేసేయి సినిమాలో నుంచి. నీకు ప్రాబ్లమ్ అయితే నన్ను మార్చేసేయి. ఇంకొక అమ్మాయిని పెట్టుకో. లేదా వెయిట్ చేస్తే నేను గాయాలు మాన్చుకొనొస్తాను. హ్మ్. మళ్ళీ నన్ను షూటింగ్‌లో పెట్టుకో." ఆ అమ్మాయి అంత డెడికేటెడ్. అంత హుహు. యాక్టర్. షీ ఈస్ గివింగ్ మీ ఆప్షన్స్ అన్నమాట. హ్మ్. అంత మంచి అమ్మాయి. తనకే రాసిపెట్టింది ఈ సినిమా మేబీ. ఏం అటు పేరు? పేరు చెప్పలేదు. చంద్రశిఖ అమ్మాయి పేరు. హిందీ చంద్రశిఖ. ఆ! భలే ఉందే పేరు. ఆ! ఛత్తీస్‌గఢ్ అమ్మాయి. హ్మ్. నార్త్ అమ్మాయి. హిందీలో 2 వెబ్ సీరీస్‌లు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. హుహు. నేను కష్టపడేవాడిని. నాకు కూడా చిన్న ఇంజ్యూరీ అయింది. హ్మ్. క్లైమాక్స్ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు కూడా. హ్మ్. రామగుండం మైనింగ్‌లో ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో షూటింగ్ జరుగుతుంది. హ్మ్. కనుచూపు మేర చెట్లు ఉండవన్నమాట. హ్మ్. దూరంగా బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతుంటాయి. అక్కడ బాంబ్ పేలితే ఆ డస్ట్ అంతా వస్తుంటది. హ్మ్. చుట్టూ ఒక 20 లారీలు, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. ఆ రోజు బడ్జెట్ 8,00,000. హ్మ్. 40 మంది ఫైటర్స్‌ను కొట్టాలి. హ్మ్. నేను డైరెక్టరు, కెమెరామాన్ మా ఇద్దరికి తప్ప ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. మిడ్ సమ్మర్, ఫుల్ సమ్మర్ ఎండ, చాలా ఎండ, వేడి. లారీల కింద పడుకుంటున్నారు ఆ వేడికి తట్టుకోలేక. హ్మ్. వచ్చిన క్యాస్ట్ అండ్ క్రూ. ఆ రోజు 7,00,000 ఖర్చు. ఒక విలన్ నలుగురిని కొట్టాను నేను విలన్స్‌ని. ఇంకా 36 మందిని కొట్టాలి. హ్మ్. ఒక విలన్‌ని ఇట్లా ఇట్లా తన్నాలి, కిక్ చేయాలి. ఓకే. ఇలా కిక్ చేసినప్పుడు తను ఇంకొక విలన్ వచ్చి నన్ను ఇలా కిక్ చేస్తాడు వెనకాల నుంచి. హ్మ్. తను కిక్ చేసినప్పుడు తన షూకి ఒక మేకు ఉంటే ఆ మేకు నాకు ఇక్కడ గుచ్చుకున్నది. వెన్నుపూసలో గుచ్చుకున్నది ఆ! నాకు. హ్మ్. పక్కకు పోయి 3 నిమిషాలు ఏడ్చా నేను. 3 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ వస్తే మా కెమెరామాను "ఆపేద్దామా బ్రో" అన్నాడు. హ్మ్. లేదు బ్రదర్ చేద్దాము. ఎందుకంటే 7,00,000 బడ్జెట్. నా కాడ అదే ఉంది. నేను ఆపేస్తే పేమెంట్స్ అందరికి ఇవ్వాలి. హ్మ్. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. హ్మ్. సో నేను కంప్లీట్ చేసుకోవాలి. హ్మ్. ఆ పెయిన్‌తోనే ఎంత పెయిన్ అంటే ఇప్పుడు వితౌట్ అనస్థీసియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తది. హ్మ్. అంత పెయిన్ వచ్చింది నాకు. ఇప్పటికి కూడా ఉంది. నిద్ర సరిగ్గా రాదు. అంత కష్టపడి సినిమా చేశాను. హ్మ్. ఇంత కష్టపడి చిన్నవాడిని ఒక సినిమా చేసుకొని హ్మ్. 10 మంది కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చి నేను సినిమా చేసుకొనొస్తే హ్మ్. కొంతమంది చిట్టిబాబు, హ్మ్. ఈ కళ్యాణి లాంటి ఒక మనుషులు హ్మ్. ఇండస్ట్రీలో నాకు ఛాలెంజ్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్. హ్మ్. "నువ్వు సినిమా ఎలా చేస్తావో చూద్దాం." అంటే 2 ఇయర్స్ బ్యాకే మీరు సినిమా ప్రపోజల్స్‌లో ఉన్నారా? అప్పుడు గొడవ చేశారు ఆవిడ నా దగ్గరకొచ్చి. ఎందుకు మీ ఇద్దరికి గొడవైందసలు? ఆవిడ వచ్చి మిస్‌గైడ్ అయింది మేడం. ఎవరి వల్లో మిస్‌గైడ్ అయ్యి హ్మ్. నా వీడియోలు బాగా ట్రెండ్‌లోకెళ్తున్నాయి. బాగా వ్యూస్ వస్తున్నాయి అప్పుడు. హ్మ్. ప్రతి వీడియో 5,00,000, 6,00,000, 7,00,000 పెట్టిన వీడియోల్లో ఎళ్ళేది. హ్మ్. ప్రాంక్స్ నేను చేసేటి. వాళ్ళు కూడా స్క్రిప్టెడ్ నాకు తెలిసిన అమ్మాయిలతో కృష్ణానగర్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులతో చేసేది నేను. హుహు. ఆవిడ మిస్‌గైడ్ అయ్యి తెలియని వాళ్ళతో సొసైటీలో చేస్తున్నాడు అసభ్యంగా చేసినా తను ఫీల్ అయ్యి హ్మ్. తనకు తాను హీరోయిన్‌గా ఫీల్ అయ్యి సొసైటీలో తనొచ్చి నా మీద చెయ్యి చేసుకున్నది. హుహు. అప్పుడు అందరికి చెప్పాను కెమెరాలో అందరికి ఇంటర్వ్యూ ఛానల్స్ అన్నిటికి చెప్పాను. గొడవైంది. అప్పుడు ఈ పెద్ద మనిషి చిట్టిబాబు అనే ఆయన ప్రతి దాంట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు అందరితో. హ్మ్. ఏం జరిగినా ఇండస్ట్రీలో పోయి కూర్చుంటాడు. హ్మ్. ఏమీ తెలీదు అతనికి. నాన్‌సెన్స్. హ్మ్. ఏం సాధించలే. ఒక యువకుడిని నేనొచ్చి నాకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పల్లెటూరు నుంచి కష్టపడి నేను ఈడున్నా. ఆయన అవును. ఏం చేశాడు? ఆయన ఆమెకి బీయింగ్ ఎ మేల్ హి హ్మ్. హాస్ టు సపోర్ట్ మీ. హ్మ్. ఆమెకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు. ఇండస్ట్రీ వాళ్ళ జాగిరా? ఇండస్ట్రీ ఏమో వాళ్ళదే. హ్మ్. ఇండస్ట్రీ అంటే ఎవడిది? ఎవడు కష్టపడతాడో, ఎవడు మంచి సినిమా తీస్తాడో, ఎవడు టాక్స్‌లు కడతాడో, మంచి అవార్డులు తెప్పిస్తాడో, ఎవడు హ్మ్. జనాలకు జనరంజకం చేసే సినిమాలు తీస్తాడో వాడిది ఇండస్ట్రీ. 10 హ్మ్. మందికి పని చూపించేవాడిది ఇండస్ట్రీ. హ్మ్. అతను ఏం చేశాడు? హ్మ్. యాడో పోయి తీర్థయాత్రలకో, కేదార్‌నాథ్‌కో పోయి కూర్చోవాలాయన. హ్మ్. అది వదిలేసి యువకులని ప్రతి ఒక్కరిని గెలుక్కుంటా ఆ రోజు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు నేను సినిమా తీసి చూపించా. పాన్ హ్మ్. ఇండియా సినిమా. హ్మ్.
అదే నేను ఒక ఇంట్రోవర్ట్ అయ్యి మెత్తటోని అయితే నేనేమన్నా ఉమ్, చేసుకుంటే ఉమ్. ఈ ఇద్దరు చేసిన పనులకి నా మీద ఏం మరకలేదు. నన్ను తీసుకొచ్చి నా మీద మరకేశారు. ఇప్పుడు నేను కోర్టు కేసుకు తిరుగుతున్నా. చిన్న కేసులు అవి ఓ రెండు ఇంకా కేసు నడుస్తుందా అది? నడుస్తుంది, చిన్నవి. ఓకే. అసలు నాకు అవసరమా? నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగారు ఆవిడ. ఉహుం, ఉమ్. బుద్ధి లేని మనిషి. బట్టలు కూడా ఉడదీసి ఆ కొట్టడం ఆ లాంటివి తరహాలో. ఎందుకు అంత మరి ఆవిడ ఆడ వెళ్ళింది? మనిషా మరి ఏమో అర్థం కాలే. ఆ, నలుగురు నేసుకొని వచ్చి మనిషి మీద దౌర్జన్యం చేసింది. అదే నేను యువకుణ్ణి, ఉమ్, నేనేమైనా చేస్తే ఉమ్. ఆవేశంలో కరెక్టా? సో ఇటువంటి వాళ్ళని ప్రజలు బాగా మళ్ళీ ఇప్పుడు ఈ నడవని యాంకర్ అయి పెద్ద ఛానల్లో యాంకరింగ్ చేస్తుంది. అవునా, పెద్ద నేను మేడం లాగా. గమనించలేదు. ఏమో పెద్ద ఆమె అన్ని జడ్జిమెంట్ చేసే ఆవిడ లాగా. ఉమ్, ఎంతవరకు కరెక్ట్ ఒక మనిషిని ఇట్లా చేయడం? ఉమ్, ఒక యువకుణ్ణి. ఉమ్, మరి నేను అంత కష్టపడి ఇప్పుడు ఒక సినిమా తీసా, ఉమ్, ఇండస్ట్రీకి నేను అంతో ఇంతో ఫీడ్ ఇచ్చా. వీళ్ళిద్దరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఉమ్. ఇప్పుడు ఇంకా 10 సినిమాలు తీస్తా నెక్స్ట్. ఇంకా 10 మంది తీస్తారా? తీస్తా వరుసగా. ఎందుకు తీయను మేడం? ఈ సినిమా బ్లాక్ బస్టర్, థియేటర్ ఆగస్ట్ 2 ఉమ్. సినిగిపోతాయి సీట్లు పక్కా. ఏంటి ఈ సినిమాలో కళ్యాణి గారి క్యారెక్టర్ కూడా ఏదో పెట్టారంట, నిజమేనా? లేదు మేడం, మీరు థియేటర్ లో పెట్టలేదా? చూడాలి. టికెట్ కొనుక్కొని థియేటర్ లో చూడాలి. ఉందో లేదో మీ ఇష్టం. అంటే ఏంటి ఆవిడ మీద రివెంజ్ తీర్చుకోవడానికే పెట్టారు అనుకుంటాం మరి. లేదు మేడం, మీరు థియేటర్ లో చూడాలి. నేను పెట్టలేదు. బట్ పెట్టలేదా? మీరు సర్ప్రైజ్ అవుతారు మీరు చూస్తే. ఉమ్. ఆ అంటే ఏదన్నా క్యారెక్టర్ గుర్తొస్తుందా మాకు? ఈవిడ ఆవిడ అనేది ఏదన్నా క్యారెక్టర్ చూడగానే అనిపిస్తుందా? మేబీ ఆవిడే ఉండొచ్చు. అబ్బా, ఆవిడకే అవకాశం ఇచ్చారా ఏంటి? ఆవిడ లేదు, ఆవిడ లాంటి ఎవరైనా ఉండొచ్చు. చూడొచ్చు, మీరు చూడండి థియేటర్ లో సినిమా చూడండి. ఏంటో మాకు అసలు అంతా మిస్టరీ హిస్టరీ అంతా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది ఏం లేదు మేడం, బొమ్మ బాగా తీసాను. అండ్ ఇటువంటి మనుషులు ఉన్నారు సొసైటీలో, అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు మేడం. ఎవరైనా కష్టపడేవాడు ఉంటే వానికి చేయూతనివ్వాలి. హ్యుమానిటీ ఉండాలి మనిషిలో. అది లేదు మేడం. నా సినిమా జనవరి 7వ తేదీ రెడీ అయింది మేడం, ఫస్ట్ కాపీ. ఆ ఫస్ట్ కాపీ ఒక కృష్ణానగర్ లో సినిమా తీసుకున్నా, కష్టపడ్డా. దాన్ని పట్టుకొని ఇండస్ట్రీలో సోకాల్డ్ బిగ్ 5 పీపుల్ దగ్గరికి అందరి దగ్గరికి తిరిగా మేడం నేను. ప్రతి ఒక్కరు ట్రైలర్ చూశారు, 2-3 సినిమా చూశారు, కానీ నా సినిమా కొనలా. నాకు లాజికల్ గా కూడా తెలుసు, అంటే ఇది కమర్షియల్ ఫీల్డ్. నచ్చితే కొంటారు, లేకపోతే మనం అడగడానికి లేదు. కానీ బయట సినిమాలు కొంటారు, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు కొంటారు, మలయాళం సినిమాలు కొంటారు, ఇక్కడ వచ్చి రిలీజ్ చేస్తారు. ఇక్కడ సినిమా మంచిది తీశాడు, ఒక మాస్ సినిమా తీశాడు, జనరల్ కమెంట్స్ బాగా పెడుతున్నారు ఆడియన్స్. ఈ సినిమాని ఎందుకు కొనరు, ఎందుకు రిలీజ్ చేయరు? చిన్న క్వశ్చన్. నేను ఒక ప్రోడక్ట్ చేశా, మీ దగ్గర షాప్ ఉంది, మీ షాప్ లో నేను అమ్ముకోవాలి కదా. అంటే ఆ ప్రొడక్ట్ మీద నమ్మకం ఉండాలి కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు చాలా చిన్న సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ అనుభవంలో ఉన్నారనే నేను వదిలేసా, వాళ్ళని అనకూడదు అని. కానీ ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, యు ఆర్ ఇన్ ద బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ ప్రోడక్ట్. దట్స్ యువర్ డ్యూటీ. తెలిసే వద్దన్నారేమో. దట్స్ కాల్డ్ స్టూపిడిటీ. అందుకే ఫ్లాప్ అవుతున్నాయి కదా వాళ్ళు. కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని అన్ఫ్లాప్. అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ డబ్బులు. అందుకే మరి ఇండస్ట్రీ అంతా ఒకటి, అందరూ కలిసి ఉందాం, అందరి మీద మీటింగ్లు పెడతారు. వాటి గురించి మీటింగ్ల వరకు, చిన్న నిర్మాతల గురించి ఎవరు మీటింగ్లు మాటల వరకు ఓకే గానీ, ఇప్పుడు మీ సినిమా కాబట్టి వాళ్ళని కొనమని మీరు ఎలా ఫోర్స్ చేయగలరు? తెలుగు సినిమా, కన్నడ సినిమాలు అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. చేస్తున్నారు అనుకోండి, చేస్తుంటే మీరు నిజంగా అదే ఇప్పుడు ఎలాగో లారీ చాప్టర్ 1 అంటున్నారు, నిజంగా ఇది మీరు చెప్పినట్టే బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, ఏమో చాప్టర్ 2 కి క్యూ కట్టొచ్చు కదా. కడతారు. అందుకే ధైర్యంగా ఓన్ రిలీజ్ వెళ్తున్నా. అది అర్థం చేసుకుని లాజికల్ గా కమర్షియల్ గానే ఆలోచించా. అందుకే ఎవరిని ఏమనట్లేదు. కానీ ఒక చిన్న బాధ మేడం, బయట సినిమాలు కొన్నారు. ఇప్పుడు ఒక అట్ట కాదు మేడం, ఇప్పుడు నా సినిమాని నేను రిలీజ్ చేస్తే డబ్బులు అనుకున్నంత ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు, అండ్ ప్రజలకు రీచ్ కాకపోవచ్చు. ఎందుకంటే నిర్మాణ వ్యవస్థ నేను నేర్చుకున్నా, రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు. అది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలీజ్ వ్యవస్థ. ఇప్పుడు నాకు శ్రీకాకుళంలో థియేటర్ కావాలి, నాకు ఫోన్ నెంబర్ ఉండదుగా, కాంటాక్ట్ ఉండదుగా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు లేదు. దానికి ఒక కంప్యూటర్లో ఒక ఆఫీసు, పెద్ద సెటప్ కావాలి. యాడ ఎన్ని టికెట్లు చదువుతానా, ఏంది క్లారిటీ అని లేనప్పుడు ఏమైంది, సినిమా కిల్ అయింది. బాగున్న సినిమా కూడా. నేను ఇదంతా మాట్లాడుతున్నా, సినిమా ఇచ్చే ఇప్పుడు అది ఆడితే గవర్నమెంట్ 10 రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది కదా. 100 రూపాయల్లో 12 రూపాయలు బుక్ మై షోలో బుక్ చేస్తే ట్యాక్స్ వెళ్తుంది, లగ్జరీ ట్యాక్స్ కింద. ఉదాహరణ, ఎన్ని ఉపయోగమే కదా. సినిమా డబ్బులు జనరేట్ అవుతుంది కదా, వాళ్ళకి ఆదాయం కదా. బిజినెస్ లో ఉన్నప్పుడు యూ హావ్ టు ఐడెంటిఫై చేయలేడు, యూఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. మళ్ళీ తమిళ సినిమాలు కొనకొచ్చి ఇది 100 కోట్ల సినిమా అని ఫేక్ ప్రమోషన్స్ చేసి మా సినిమాలు కొనకుండా దేనికి? వ్యవస్థ మీ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటాను, మీ గుప్పెట్లో పెట్టుకొని. నేను అనేది అట్లా థియేటర్లు దొరుకుతాయి, కానీ ఇప్పుడు మంచి సినిమా, ఇప్పుడు ఒక మంచి సినిమా తెలుగులో తీసినప్పుడు సపోర్ట్, చిన్న కొత్తోడు ఓడో వచ్చాడు, ఒక చేయూతనిద్దాం అనేది లేకపోతే బాధేస్తుంది యువకులకి, మాలాంటి వాళ్ళకి. ఆయన కారులో రావచ్చు ఫిలిం ఛాంబర్ కి, నేను బైక్ లోనే వెళ్తా, నో ప్రాబ్లం. నాకేదో ఒక రోజు వస్తుంది కారు. జడ్జిమెంట్ లేకుండా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. బాగా తీసేవాడిని గుర్తించండి అంటే నన్ను అవమానించారు. ఇప్పుడు కొంతమంది నన్ను ఏమన్నా అంటే, నా సినిమా 2-3 మార్కెటింగ్ స్ట్రాటజీలో 2 డైలాగులు కట్ చేసి పెట్టా ట్రైలర్ లో. బూత్ పరంగా ఉంటాయి లైట్ గా. లారీ డ్రైవర్ అలానే మాట్లాడతాడు, వాడి తీరు. దానికి నీది బూత్ సినిమా అన్నాడు. అదే పెద్ద మనిషి ఒక బూత్ సినిమా రిలీజ్ చేసిండు, బాగా డబ్బులు కూడా వచ్చినాయి. ఇక్కడ కొనుక్కొని మన 4 నెలల క్రితం
మంచి బ్లాక్ బాస్టర్ సినిమా, బాలీవుడ్ సినిమా తెచ్చుకొని ఇక్కడ చేసుకున్నాడు, బ్లాక్ బాస్టర్ డబ్బులు వచ్చినాయి. అది బూత్ సినిమా కాదు, నాది బూత్ సినిమా, ఎందుకంటే నేను ప్రూవ్ చేయలేదు కాబట్టి. ప్రూవ్ అయ్యే టైం ఎంత ఇంకా? ఇది విజిటింగ్ కార్డ్ లాంటిది మేడం. లారీ చాప్టర్ 1 నా విజిటింగ్ కార్డ్. లారీ వచ్చిందంటే ఎవరైనా డోర్ తెరవాల్సిందే నెక్స్ట్ నుంచి. అంటే చాప్టర్ 2 కి తెరుస్తారులేండి. అలాగా కష్టపడ్డా మేడం. ఇప్పుడు నా కోసం కాదు, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, కొత్త ఆర్టిస్టులు ఎంతో మంది చేశారు, సినిమా బాగా చేశాము, జనాలు ట్రైలర్ బాగుంది, అన్ని పాటలు బాగున్నాయి, అద్భుతంగా వచ్చాయి. నువ్వు ఐడెంటిఫై చేసి ప్రోడక్ట్ ని నువ్వు పికప్ చేయలేనప్పుడు హూ ఆర్ యూ, దేనికి ఇంకా ఇండస్ట్రీ